పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. పెదకూరపాడు జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారిపై దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో జెడ్పీటీసీ ఇంటికెళ్లిన టీడీపీ గూండాలు నీ భర్త శివాజీని అప్పచెప్పాలంటూ ఆమెతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ స్వర్ణకుమారి చేతిలో మొబైల్ లాక్కుని టీడీపీ నేతలు పగలగొట్టారు. ఇప్పుడు అదే పద్ధతిలో తెలుసుకోండి. మా నాన్న వాళ్ళు ఇంటి మీదకి వచ్చారా ఎప్పుడన్నా? రోడ్డు మీద అడిగారా నిన్ను? పేరుంది మా ఆయనకి. ఇదంతా పోలీసులకి వెళ్తుంది. ఇప్పుడు వచ్చారు మరి మా ఇంటి మీదకి ఏం మాట్లాడతారు చెప్పండి. నాకు కూడా తెలుసు. మిడ్ నైట్ మీకు నిద్రలు కూడా లేవా? 2000 ఓటర్స్ అన్న ఊళ్ళో ఇదే రాజకీయం. చంద్రబాబు నాయుడు ఇదే నేర్పిస్తున్నాడా మీకు? మా ఆయన్ని వాడు వీడు అని ఎవరమ్మా? నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడతా వాడు అన్నావా లేదా? నువ్వు నేనేమి వాడు అని ఏంటి వాడేంటి? బయటికి వెళ్ళండి. ఇది జిల్లా పరిషత్ మెంబర్ ఇల్లు. నువ్వు బయటికి మమ్మీ 100కి కాల్ చేయి మమ్మీ. ఆ ఎస్ఐ నంబర్ ఉంది, ఇందాక కాల్ చేశాడు డాడీకి. వాడేంటి? నువ్వు మా ఇంటికి వచ్చి వాడు శివాజీ ఒక నేమ్ ఉంది ఆయనకి. నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చొని మా మ్యారేజ్ అయిపోతున్నా మా ఇంట్లో నువ్వు లావాదేవీలు చేయడం నేను చాలా ఇప్పుడు నువ్వన్నా రోడ్డు మీద రైట్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఈ దౌర్జన్యాలకి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? ఏం జరుగుతుంది? అప్డేట్ చెప్పు. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం గోండాలు పల్నాడు జిల్లాలో బరి తెగిస్తూనే ఉన్నారు. దాదాపు 60 రోజుల నుంచి విధ్వంస కాండకు సృష్టిస్తున్నారు. తాజాగా పెదకూరపాడు జెడ్పీటీసీ స్వర్ణకుమారి ఇంటిపైన దాడి చేశారు. దాడి పూర్తిగా ఆయన భర్తను తమకు అప్పగించాలంటూ నానా బేభత్సం సృష్టించారు. గార్లపాడులో, పెదకూరపాడు మండలం గార్లపాడులో శివాజీ దంపతులు అంటే స్వర్ణకుమారి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు. అలానే ఆమె భర్త శివాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. చాలా కీలక నేత ఆయన, మొదటి కీలకంగా ఉన్నారు. ఖచ్చితంగా అతని పైన దాడి చేయాలి. వాళ్ళకి దీటైన సమాధానం చెప్తూనే ఉన్నారు. మొన్న శివాజీ ఊరికి వెళ్ళి వచ్చారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఊరికి వెళ్ళి వచ్చారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా స్వర్ణలత ఇంటి పైన దాడి చేశారు. ఖచ్చితంగా శివాజీని మాకు అప్పచెప్పాలి, మేము అతని సంగతి తేలుస్తామంటూ నానా బేభత్సం చేశారు. 3 గంటల సమయంలో అత్యంత దారుణంగా తెలుగుదేశం నాయకులు చేసిన విధ్వంసం చెప్పరాని రీతిలో ఉంది. ఒక్కసారిగా మహిళలు ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా జెడ్పీటీసీ ఇంటి పైన దాడి చేసి బేభత్సం సృష్టించారు. అయితే ఖచ్చితంగా శివాజీని వదిలే ప్రసక్తే లేదు. ఈ ఊళ్ళో రాజకీయం చేసే అంత వ్యక్తి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిందే, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా శివాజీ పైన దాడి చేస్తామంటూ వచ్చి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీలకు రహితంగా అందరికీ పనులు చేశారు. ఇప్పుడు ఎందుకని మా ఇంటి మీద అర్ధరాత్రి సమయంలో దాడి చేస్తున్నారంటూ స్వర్ణ కుమారి ప్రశ్నించారు. అయినా సరే తెలుగుదేశం నాయకులు బరి తెగించి ఆమె పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా రాత్రి అంటే ఎవరినైనా దాడి చేయాలంటే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా తెలుగుదేశం నేతలు ఒక 20-30 మంది పెద్ద కర్రలతో వచ్చి దాడి చేసి బేభత్సం సృష్టించడం పల్నాడులో ఇప్పుడు రొటీన్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఆల్ రైట్ అశోక్.